హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను చెప్పిన మనకు లాస్ట్ వీక్‌లో ఉంటది. మొత్తం కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితేంది, రిపోర్ట్ ఇవ్వడం ఏంది, ఇదంతా కూడా ఈ లాస్ట్ వీక్‌లో కంప్లీట్ అయిపోద్దని చెప్పేసి. సో, మనకు 14th వరకు రిపోర్టింగు డేట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు రేపటి నుంచి అంటే 19th నుంచి 19, 20, 21, 22 4 డేస్ మనకు రిజిస్ట్రేషన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో చేసుకోలేదో, లేకపోతే చేసుకుని రిజెక్ట్ అయింది, అప్రూవల్ రాలేదు, వాళ్ళు ఈ 4 డేస్ కూడా ఏ కారణాలతోటి రిజెక్షన్ అయింది అనేది వాళ్ళు డాక్యుమెంట్స్ వల్ల అయిందా, లేకపోతే సర్టెన్ రీజన్స్ వల్ల అయ్యుంటే దాన్ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసేసి అప్రూవల్ తెచ్చుకుంటే, ఈ అప్రూవల్ అయిన వాళ్ళది మనకు 23వ తారీఖు ఆగస్టు 23వ తారీఖు మనకు ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి లిస్టు రిలీజ్ అవుతుంది. సేమ్ ఇంకా మళ్ళీ అదే రోజు మనకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కూడా మనకు ఈవినింగ్ నుంచి 23rd, 24th, 25th 3 డేస్ కూడా మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వీలు కల్పించిళ్ళు ఇక్కడ. అయితే ఎడిట్ ఆప్షను 26వ తారీఖు ఇచ్చిళ్ళు. ఒక్కరోజు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. మనం పెట్టింది ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే కూడా 26వ తారీఖు ఆగస్టు 26వ తారీఖు ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఆగస్టు 29 రోజున మనకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ అయింది. ఇప్పుడు చేంజ్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఫస్ట్ ఫేజ్లో అసలు సీట్ రాని వాళ్ళు కానీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయిందనేది 29వ తారీఖు తెలుస్తుంది. 29వ తారీఖు తర్వాత నుంచి మనకు 31 అండ్ 1 to 5 సెప్టెంబర్ 5 వరకు మనము కాలేజీలో మన యొక్క డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి వెళ్ళి సబ్మిట్ చేసి మన యొక్క సీట్ అనేది రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కూడా మనకు ఆన్లైన్లో ఇమీడియట్లీ పే చేసి డైరెక్ట్ సీటు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ ఫేజ్లో ఎవరైతే జాయిన్ కాకుండా ఉంటారో వాళ్ళను స్పాట్ అడ్మిషన్కు పిలుస్తారు. కొంతమంది సబ్స్క్రైబర్స్ స్పాట్ అడ్మిషను డీటెయిల్స్ ఏ విధంగా స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది అనేది కూడా అడగడం జరిగింది. సో, దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తా. సో, మనకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ సంబంధించి మనకు ఆగస్టు 31st వరకు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది. ఇక రిపోర్టింగ్ ఇవ్వడం మాత్రము సెప్టెంబర్లో 5th వరకు మనము రిపోర్టు ఇవ్వాలి కాలేజీలో. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒక 5 డేస్ అంటే ఇప్పుడు ఈ 5th వరకు కంప్లీట్ అయిపోతే డేట్స్ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా అవుతుందో అట్లనే ఇందులోపల కూడా డేట్స్ అనేది మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. సో, మళ్ళీ మారినప్పటికీ కూడా మనకు స్పాట్ అడ్మిషన్ అనేది 10th తర్వాత నుంచి అంటే ఇప్పుడు 12th, 13th, 14th ఈ విధంగా ఈ మధ్యలో స్పాట్ అడ్మిషన్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ అనేది ఒక 5 డేస్ లోపల కంప్లీట్ అయిపోతుంది. స్పాట్ అడ్మిషను ఒకరోజు 3 కాలేజీలు, ఒకరోజు 5 కాలేజీలు, ఒకరోజు 4 కాలేజీలు ఈ విధంగా వేర్వేరు లొకేషన్లో ఉన్న కాలేజీలకు స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేస్తారు. అది ప్రత్యేకంగా దానికి కొంచెం స్పెషల్గా వీడియో చేయాల్సి ఉంటుంది కానీ సింపుల్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా. సో, ఇంకా ఇప్పుడు మనకు ఆల్రెడీ నేను 3YDCకి సంబంధించి ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయింది ఎక్సెల్ ఫైల్ చేసి క్లియర్గా పెట్టిన. వాట్సాప్లో కూడా చాలామందికి పర్సనల్గా సెండ్ చేయడం జరిగింది. వాళ్ళు మనకు మెసేజ్ హాయ్ అని చేస్తే అయితే 5 years LLB వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. రెస్పాన్స్ కూడా తక్కువ వస్తూ ఉన్నది నాకు. మీరు కామెంట్ సెక్షన్లో కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కువ 3YDCకి సంబంధించిన వాళ్ళే రిప్లై ఇవ్వడము, లేకపోతే ఎక్సెల్ ఫైల్ గురించి అడగడము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ దాన్ని చేయాల్సి వచ్చింది. ఇక 5YDC వాళ్ళు కూడా ఎంతో కొంతమంది లాస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు యూజ్ఫుల్ కావాలి అన్న ఉద్దేశంతో 5YDCకి సంబంధించి కూడా ఎక్సెల్ ఫైల్స్ చేపించాను. ఇక మనకు
దానివల్ల కొంచెము బర్డెనే పడుతుంది. చేయించిన వాళ్ళకు ఓన్‌గా డబ్బులిచ్చి చేయించాల్సి వస్తుంది. వాళ్ళు క్లియర్‌గా టైమ్ స్పెండ్ చేసి మరీ చేసి పెడతా ఉన్నారు కేటగిరీ వైజు. సో, ఒకసారి ఆ షీట్ అనేది ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇది 5IDCకి సంబంధించి 2026 ఫస్ట్ ఫేసు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ లిస్ట్. సో, ఇందులోపల మాత్రము యూట్యూబ్ ఛానల్లో ఇది క్లియర్‌గానే పెడుతున్నా. ఇది ఫ్రీ. ఎవరికన్నా పర్సనల్‌గా కావాలి, అడ్వైజర్స్ కావాలనంటే మనకు వాట్సాప్‌లో నెంబర్ ఉంది. ఆల్రెడీ ఇచ్చాను కూడా. దానికి మెసేజ్ చేయండి ఎవరికన్నా హెల్ప్ కావాలంటే కూడా. కానీ ఇది చేయించిన వాళ్ళకు మనీ అనేది నేను ఒక్కడినే కట్టుకోవాల్సి వస్తుంది. వాట్సాప్ లోపల దీన్ని ఎవరన్నా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 200 పే చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇది చేసిన వాళ్ళకు నేను మనీ ఇచ్చి చేపించాను కాబట్టి వాళ్ళది వాళ్ళకు క్లియర్ అయిపోతుంది. మనకు కూడా బర్డెన్ లెస్ అవుతుంది అట్లా. అందుకని ఓకేనా. సరే, ఇదైతే చూసుకోండి ప్రస్తుతానికి. ఇందులోపల క్లియర్ లేకపోతే మీరు పర్సనల్గా అప్రోచ్ కావచ్చు. ఇంకా సీట్ల గురించి ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇది మోస్ట్లీ బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకు ఇక్కడ కాలేజ్ నేమ్ పక్కన పెట్టి 2026 ఫేజ్ 1 తర్వాత ఇది కట్ ఆఫ్లు అన్నట్టు. అదే షీటు 4, షీట్ 3, షీటు 2, షీట్ 1 ఇవి 2025కి సంబంధించిన డేటాను చూపిస్తాయి. పైన షీట్లు ఉన్నాయి కదా. ఈ ఎక్సెల్ ఫైల్ మీరు చూసుకోవాలంటే కూడా మీ సెల్ లోపల చూసుకోవాలనుకుంటే ఎక్సెల్ యాప్ ఉండాలి, లేకపోతే WPS యాప్ ఉన్నా కానీ అందులోపల ఎక్సెల్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక సిస్టంలోనైతే కంపల్సరీ ఈజీగా ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఇంకా క్లియర్గా ఉంటుంది మీరు చూసుకోవాలనుకుంటే. ఓకేనా. సో, మనకు కాలేజెస్ నేము అండ్ జనరల్లో మేలు అండ్ జనరల్లో ఫీమేలు ఎంత కట్ అయింది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఎంత కట్ అయింది. జనరల్ లోపల మేల్ ఫీమేల్ వస్తారు, ఫీమేల్లో ఓన్లీ ఫీమేలే కాబట్టి చూసుకోండి మీకు ఏ కేటగిరీలో ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిందండి. మీ కేటగిరీ ఇప్పుడు బీసీఏ ఉందనుకోండి ఉదాహరణకు. బీసీఏకి సంబంధించి లైన్ మొత్తం ఈ జనరల్ అండ్ ఫీమేల్ ఈ లైన్ కంప్లీట్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందులోపల మ్యాక్సిమం కట్ అయింది అనేది చూసుకోవాలి. ఇట్లా మొత్తం చూసుకుంటే మీకు ఏ కాలేజీలో రావడానికి అవకాశం ఉంది, నియర్లీ మీ ర్యాంక్ ఎంత ఉంది, అది ఎంత కట్ అయింది అనేది అట్లా ఉదాహరణకు తెలుస్తుంది, మీకు ఐడియా వస్తుంది. అట్లా మిగిలినవి బీసీఏ అండ్ బీసీబీ. సో, ప్రతి ఒక్కటి కూడా కొంచెం జూమ్ చేసుకోండి, లేకపోతే స్లో మోషన్లో చూసుకోండి, స్క్రీన్ షాట్ కొట్టైనా చూసుకోండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మీకు నా నుండి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ పర్పస్ మీద వీడియో చేయండి అని ఏదన్నా అనిపించేది ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మనకు క్లియర్గా అడిగితే నేను దాని మీద వీడియో చేస్తాను. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ గురించి క్లియర్గా డీటెయిల్స్ తోటి చేయమని చెప్పిళ్ళు, అది చేస్తాను. మీకు లాస్ట్ టైం ఏ విధంగా జరిగిందో అవన్నీ కూడా చూపిస్తాను. ఉంది నా దాంట్లో, ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది. ఒకవేళ మీరు వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది. లేదు అది క్లియర్గా లేదు, ఇంకేమైనా ఎక్స్ప్లెనేషను యూ వాంట్ మోర్ దాన్ ప్రీవియస్ వీడియో అంటే నేను ఖచ్చితంగా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇందులోపల ఎక్సెల్ షీట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్లియర్గా అడగవచ్చు. ఇక్కడ ఫీజులతోటి సహా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ రిమైనింగ్ సీట్లు 5IDCకి సంబంధించి 515 సీట్స్ ఉన్నట్టుంది. చూడండి, 515 సీట్లు ఇక్కడ రిమైనింగ్ సీట్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా మిగిలిపోయిన సీట్లు. అదేవిధంగా ఇంకా జాయిన్ కాకుండా ఉన్న వాళ్ళ డేటా కూడా ఇప్పుడు కన్వీనర్ వాళ్ళకు వచ్చింది. సో, జాయిన్ కాకుంటున్న వాళ్ళు ఒక 500 నుంచి 600 మంది జాయిన్ కాకుంటున్న వాళ్ళు, చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కాలేజీ లోపల రిపోర్ట్ ఇవ్వని వాళ్ళ డేటా ఉంది.
కాబట్టి మొత్తము ఒక 1200 సీట్లకి 5IDCకి సంబంధించి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లోపల మళ్ళీ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. 5IDC ఇలా ఉంటే 3IDCకి సంబంధించి వచ్చేసి దాదాపు ఒక 1500 సీట్స్కు కౌన్సిలింగ్ జరుగుతుంది సెకండ్ ఫేజ్లో ఏంటంటే మీ కేటగిరీకి సంబంధం లేకుండా కూడా సీట్లు అనేది మొత్తం ఫిలప్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఎవరి కేటగిరీ వాళ్ళను ఫిలప్ చేయడం కోసము ఆ కేటగిరీ వాళ్ళు లేని పక్షం లోపల ఆ సీట్ను అట్లనే ఉంచడం జరిగింది. కానీ సెకండ్ ఫేజ్లో అట్లా కాదు, అన్ని సీట్లు ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ స్పాట్లో ఎందుకు మిగులుతాయంటే సెకండ్ ఫేజ్లో కూడా జాయిన్ గారు కొంతమంది కన్వీనియంట్ లేక వాళ్ళకు అందుబాటులో మంచి అనుకున్న విధంగా కాలేజీ రాకపోతే జాయిన్ గారు కాబట్టి అలా మిగిలిన సీట్లు స్పాట్లో ఫిలప్ చేస్తారు. ఓకేనా? సో మొత్తం అన్ని కాలేజీలకు సంబంధించిన డాటా ఇది. కానీ చాలా తక్కువ ర్యాంకు దగ్గరనే కట్ అయ్యింది 5IDCకి సంబంధించి. మేనేజ్మెంటు ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మొత్తంలోనే ఉంది మేనేజ్మెంటు. అందుకనే మ్యాక్సిమము ఎక్కడ సీట్ వచ్చినా కానీ మెయిన్గా జాయిన్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరూ సీటు డబ్బులు పెట్టి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కనుక పక్కకు తప్పుకుంటే వేరే వాళ్ళు ఇమీడియట్లీ జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అందరికీ చెప్పే అడ్వైజ్ ఏంటంటే అన్ని కాలేజెస్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. ఇంతకుముందు మీకు వచ్చిన కాలేజీ లాస్ట్కి ఇవ్వండి ప్రిఫరెన్స్. అందులోపల ఇవ్వకుంటే మీరు కావాలనుకున్న 3-4 కాలేజీలు పెట్టేసి ఆల్రెడీ వచ్చిన కాలేజీ ఇవ్వకుండా ఉంటే ఆ 3-4 కాలేజీలు మీకు వచ్చే వీలు లేదనుకోండి, అప్పుడు ఆ కాలేజీలో రాదు, ప్రీవియస్ ఆ కాలేజ్ వద్దనుకున్న కాలేజీలో కూడా సీట్ రాకుండా ఉంటుంది. మొత్తానికి LLB చేయాలనుకుంటే ఏదో కాలేజీలో ఖచ్చితంగా మీకు సీటు కావాల్సి ఉంటుంది. అందుకని కొంచెం కాంప్రమైజ్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీజు తక్కువ, ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తేనే ఫీజు తక్కువ. కౌన్సిలింగ్ పక్క పోయి స్పాట్ అడ్మిషన్ నుంచి మీకు ఫీజుల వివరాలు అనేది డబుల్ అవుతూ ఉంటాయి. ఓకేనా? మేనేజ్మెంట్ అయితే ఇంకా అసలు త్రిబుల్ అవుతూ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా కన్వీనర్ సీట్నే మ్యాక్సిమము అక్కడనే మీరు ఫిల్ అయ్యే విధంగా చూసుకోండి. కానీ అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. ప్రతి ఒక్కరు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, చాలామంది ఈ మిస్టేకే చేశారు. ఆల్ కాలేజెస్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మీకు ఫస్ట్ ఏది బెస్ట్ అనిపిస్తుందో అవి ఇచ్చేసి మిగిలిన ఇష్టమున్నా లేకపోయినా అన్నీ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. అవి లిమిట్ అనేది ఏమి ఉండదు. 5 కాలేజీలు 10 కాలేజీలు పెట్టుకోవాలి వెబ్ ప్రిఫరెన్స్ అన్న దానికి ఏముండదు. నేను ఫస్ట్ ఫేజ్లో చూపించాను కూడా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా. ఫస్ట్ ఇందులోపల యాడ్ చేసుకొని మళ్ళీ ప్రిఫరెన్స్ అనేది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్లను ఉపయోగించి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. వీడియో మొత్తం కూడా కంప్లీట్గా. నెక్స్ట్ ఏ వీడియో చేయాలని మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అది స్పాట్ అడ్మిషన్కు సంబంధించిన వీడియో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.